ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్ నుంచి టాప్ 6 కంటెస్టెంట్‌గా భరణి గారైతే ఎలిమినేట్ అయిపోయారు. అదే టాప్ 5కి వెళ్ళాలి అనుకున్న ఆయన కోరిక పాపం కోరికగానే మిగిలిపోయింది. బట్ ఎనీవేస్ ఆయన జర్నీ అయితే చాలా సెన్సేషన్‌గానే వెళ్ళింది. అయితే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత యాక్చువల్లీ ఈ సీజన్‌లో నిజం చెప్పాలి అంటే భరణి గారే 2 టైమ్స్ శివాజీ గారి ఇంటర్వ్యూని ఫేస్ చేయబోతున్నారు. నిజానికి ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. టాప్ 5కి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అలాగే వాళ్ళకి సంబంధించిన లైఫ్ జర్నీస్, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ లోపలికి వెళ్ళటము, ఇలా రకరకాల విషయాలైతే జరుగుతున్నాయన్నమాట. అయితే ఇక భరణి గారి, శివాజీ గారి మధ్య చాలా ఒక రకమైన కాన్వర్జేషన్ జరిగింది. ఎందుకనంటే ఆల్రెడీ శివాజీ గారు భరణి గారికి చాలా విషయాలు చెప్పారు. ఆయన బాగా తెలుసుకొని బయటకు తెలుసుకొని లోపలికొచ్చి ఆయన గేమ్ మార్చే అవకాశాన్నయితే మాత్రం ఆయన అందిపుచ్చుకొని, ప్రజలు ఆయనకేసిన ఓటింగ్‌ని చాలా వరకు సద్వినియోగపరుచుకున్నారు. ఇక, ఇక ఆల్‌మోస్ట్ టాప్ 5కెళ్ళిపోతున్నారనుకున్న టైంకి సంజన గారు నిజం చెప్పాలంటే ఆవిడ గేమ్‌తో గాని, ఆవిడకున్న 2 బిగ్ బాస్ స్ట్రాటజీ అంటే ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన స్ట్రాటజీస్‌ని వాడి, ఇక ఆవిడ ముందుకు దూసుకు వెళ్ళిపోయారు. టాప్ 5లోకి వెళ్ళిపోయారనమాట. అయితే ఈ క్రమంలో గనక మనం చూసుకున్నట్టయితే కళ్యాణ్ అండ్ తనుజ గురించి అసలు లోపలికి మీరెళ్లారు కదా! మీరెళ్తున్నప్పుడే వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీరు లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరు ఎలాగా అనేసరికి అంటే భరణి గారైతే మాత్రం ఈ విషయంలో కొంచెం నెగెటివ్‌గానే చెప్పారు. అయితే భరణి గారేమన్నారంటే, "నేను బయటకొచ్చేస్తున్న టైంకే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ బాండ్ ఏర్పడింది. అయితే ఇక కళ్యాణ్ కూడా తనూజని కొద్దిగా కేరింగ్‌గానే చూసుకుంటున్నాడు. కానీ నేను మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళ బాండింగ్ స్ట్రాంగ్ అయితే ఆ స్ట్రాంగ్‌నెస్ అనేది ఖచ్చితంగా తనకి ప్లస్ పాయింటే. ఎందుకనంటే మన గురించి మనల్ని కేరింగ్ తీసుకున్న వాళ్ళు ఎప్పుడు మన పక్కనుంటే 'బిగ్ బాస్' హౌస్‌లో అది ప్లస్ పాయింటే. కానీ చివర 2 వీక్స్ కూడా ఇక తనుజ కమాండింగ్ కానీ, అలాగే కళ్యాణ్ తనుజ కమాండింగ్‌కి యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అయిపోవడం గాని చూస్తుంటే కొద్దిగా నాకెందుకో అది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే తనుజ ఎక్కువ తన మీద అరవటము, ఆ అరవటాన్ని తను సారీగా తీసుకోవటము, తను చెప్పినట్టు చేయటము, ఇవన్నీ ఎందుకో 'బిగ్ బాస్' గేమ్‌లో అది కరెక్ట్‌గా ఎళ్ళట్లేదేమో అని నాకు పర్సనల్‌గా అనిపించిందని. అయితే నేను 2, 3 సందర్భాలలో సంజన గారితో కూడా పంచుకోవటం అయితే జరిగిందని చెప్పాడు. అయితే కళ్యాణ్ కూడా విన్నర్ అయ్యే అవకాశాలున్నాయని, ఇక ఇమాన్యుయల్‌కి మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ విన్నర్ అయ్యే అవకాశాలు కొద్దిగా కళ్యాణ్, తనుజ ఇద్దరు రావడంతో సన్నగిల్లాయని, ఇక కళ్యాణ్, తనుజ బాండింగ్ అయితే అటు కళ్యాణ్‌కి, ఇటు తనూజకి చాలా మంచి అంటే ఒక మంచి బలాన్నయితే ఇచ్చిందని. కానీ అది కొన్ని కొన్ని సార్లు నాకెందుకో అతిగా అయిపోయినట్టు అనిపించిందని. అంత అతిగా చేయాల్సిన అవసరం లేదని. కళ్యాణ్ కూడా అటు ఇమాన్యుయల్, ఇటు తనూజతోనే ఉంటున్నాడని, మిగతా వాళ్ళతో తను కలవకుండా అలాగే రెస్ట్రిక్ట్ అయిపోయాడని. డెమాన్ పవన్ విషయంలో గూడా కళ్యాణ్ కొద్దిగా ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో అనిపించింది. బట్ అదంతా కూడా తన గేమ్ అయి ఉండుండొచ్చు. మేబీ ఆ గేమ్‌లో మేము గూడా పార్టిసిపేట్ చేసి ఉండుండొచ్చు అంటూ చెప్పడం అయితే జరిగిందనమాట. సో, మొత్తానికైతే మాత్రం భరణి గారి ఒపీనియన్ అయితే అది. ఈవెన్ ఆయన కూడా అదే చెప్పారు గాబట్టి ఇంకా అది జరిగింది. అయితే శివాజీ గారు ఇంకో మాట కూడా అడిగారు. మీరు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి వచ్చారు గదా! మిమ్మల్ని టాప్ 5 చూడాలని అనుకోలేదా? మీ మీ తనూజ గాని, లేకపోతే ఇమాన్యుల్ గాని అంటే, వాళ్ళు అనుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు బయటకొచ్చేసాను. వాళ్ళు గనుక అనుకుని ఉండుంటే బాగుండేది అని జెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మొత్తానికైతే మాత్రం భరణి గారికి కొంచెం అయితే ఉంది. తనూజ తనని దానిలో ఏమంటారు? సెకండ్ ఫైనలిస్ట్ రేస్‌లో గనక భరణి గారిని సపోర్ట్ చేసుండుంటే, ఈరోజు భరణి గారు గెలిచుండుంటే మేబీ. ఎందుకనంటే లాస్ట్ వరకు సంజన వెళ్ళింది. సంజన, ఇమాన్యుయల్, తనూజ వీళ్ళ ముగ్గురు ఆడినప్పుడు సంజన అంత ఫిజికల్‌గా ఆవిడ ఆడలేదు. సంజన గారి ప్లేస్‌లో భరణి గారు ఉండుంటే మాత్రం ఖచ్చితంగా గెలిచుండేవారు. సో, ఆయన మేబీ ఈ టికెట్ టు ఫినాలే రేస్ కొట్టుండుండొచ్చేమో. బట్ అన్‌ఫార్చునేట్‌గా వాళ్ళ ముగ్గురు కలిసి ఆడుకున్నారు. నాకే అనిపించిందంటే పర్సనల్‌గా ఈ నలుగురు అంటే భరణి, సుమన్, డెమాన్, సంజన ఈ నలుగురిలో ఒకళ్ళని వాళ్ళు గెలిపించి ఉండుంటే మేబీ బావుండేదేమో అనిపించింది నాకు. అంటే స ఇమాన్యుయల్ సంజన కోసం స్టాండ్ తీసుకొని గాని, లేతే తనుజ భరణి గారి కోసం స్టాండ్ తీసుకొని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని పంపించాలి టాప్ 5కి వాళ్ళని చూడాలనిపిస్తుంది. మనం కన్ఫర్మ్ కదా! మనం ఎప్పుడు అలా అలా చేసుండుంటే బావుండేదేమో అనిపించింది.